హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో 2000 సంవత్సరాల క్రితం సిలువపై యేసయ్య 7 పవిత్రమైన మాటలను పలికాడు. ఇవి చివరి మాటలు కాదు, ఇవి విశ్వాసమైన సందేశాలు. ఈ కాలంలోనూ అవే మన హృదయాలను తాకుతున్నాయి. ఇప్పుడు మనం ఆ మాటలను తెలుసుకుందాం. ఇవి ఈ రోజుల్లో ఎందుకు ముఖ్యమైనవి? మొదటి మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమింపమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. సిలువపై శారీరక వేదనలోనూ యేసు క్షమించమని ప్రార్థించాడు. నేటి లోకంలో విమర్శలు ఎక్కువైనప్పటికీ యేసు చూపిన క్షమా హృదయం మనకెంతో అవసరం. రెండవ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వాక్యం. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. దొంగ చూపిన విశ్వాసానికి యేసు పరలోకాన్ని హామీ ఇచ్చాడు. ఇదే కృప ఈ రోజున మనకందరికీ అందుబాటులో ఉంది. మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వాక్యం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తన తల్లి కోసం చూపిన శ్రద్ధ యేసయ్య ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఇది మనకు కుటుంబం అంటే ప్రేమ, బాధ్యత అని గుర్తు చేస్తుంది. నాలుగవ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు, నా దేవా నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. యేసయ్య మన వేదనను పంచుకున్నాడు, ఒంటరితనాన్ని అనుభవించాడు. మన బాధను అర్థం చేసుకునే దేవుడు, అదే ఆయన ప్రత్యేకత. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ఆ శరీర దాహం వెనుక లోతైన ఆత్మ తాపత్రయం ఉంది. యేసు దాహపడటం వల్ల మన ఆత్మ దాహం తీర్చబడింది. 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వాక్యము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇది ఓటమి కాదు, విజయఘోష. పాపభారం తీర్చబడింది. మన జీవితానికి ఇది ఆరంభ ఘట్టం. 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వాక్యం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. అంతిమ శ్వాసలోనూ యేసు దేవునిపై నమ్మకాన్ని చూపాడు. అదే మన జీవితానికి పునాది కావాలి. మనం ఇప్పుడు ముగింపులోకి వచ్చి ఉన్నాము. ముగింపులో చూసేటప్పుడు ఇప్పుడు దాకా మీరు 7 మాటల్ని విన్నారు కదా. 7ంటిలో ఏదో ఒకటి మన జీవితాన్ని మార్చగలదు. క్షమ, ఆశ, ప్రేమ, బాధ, దాహం, విజయం, నమ్మకం. ఇవి మన ఈ కాలంలోనూ ఎంతో అవసరం. ఈరోజు యేసయ్య నీతో ఏదో ఒక మాటతో మీ జతలో మాట్లాడి ఉండొచ్చు. మీకు ఇష్టమైనటువంటి ఒక్క మాటని మీరు కింద కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును కాక. ఆమేన్.